వికాస్, సాగర్, సుబ్బలక్ష్మి అందరూ నా గురించి వెతుకుతూ ఉంటారు. నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలీదు. కాబట్టి నేనే ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అరే వదిన తలుపు కొడుతుందిరా. తలుపు తీస్తే బాయ్ ఊరుకోడరా. వదినకి ఏం కావాలేమో ఒకసారి మాట్లాడతాను. ఏం కావాలి వదిన? రూమ్ లో ఆ మూల మంచం కింద తేలుంది. తేలా? ఒరే తేలంట్రా. ఎక్కడ వదినా? అక్కడే ఉంది. అరే వదిన పారిపోతుందిరా. పట్టుకోండి. ఏయ్ ఏంటే ఈ విక్రమ్ భాయ్ నీకెలా కనిపిస్తున్నాడు? నువ్వంటే ఇష్టపడుతున్నాను కాబట్టి నిన్నేం చేయలేకపోతున్నాను. నేను దుర్మార్గుణ్ణి అయితే నీ అందాన్ని చూసి నువ్వు కోమాలో ఉన్నప్పుడే ఏదైనా చేసేవాణ్ణి. ఆపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మనసు లేని వాణ్ణి అయితే నువ్వు స్పృహలోకి వచ్చాక నిన్ను బలవంతంగా నాదాన్ని చేసుకునేవాణ్ణి. అలా చేశానా? ఏయ్ కనీసం నిన్ను టచ్ కూడా చేయలేదు కదే. అపురూపంగా చూసుకుంటున్నాను. పద్మాలంటే నీ పాదాలు చూసి ప్రేమలో పడ్డాను. అదిగో ఆ బుగ్గలు చూసి బోర్లో పడ్డానే. నువ్వు నా డార్లింగ్వే, నువ్వంటే లవ్వు. కానీ నేను ఇంత ఆరాట పడుతుంటే నీకేంటే కొవ్వు? పారిపోతావా నువ్వు? ఇక్కడ షూట్ చేశానంటే చిన్న మెదడు చిట్లిపోయి బయటికి వస్తుంది. నన్ను రెచ్చగొట్టకు. మీ ఆడాళ్ళలో ఆ దేవుడు ఏం పెట్టాడో కానీ మగాళ్ళను పిచ్చెక్కిస్తున్నారు కదే. ఇంత అందాన్నిచ్చిన ఆ దేవుడు ఇంత మెదడివ్వలేదా నీకు? ఎవడు ఎలాంటి వాడో చెప్తే తెలుసుకునే తెలివితేటలు కూడా లేవా నీకు? ఆ వికాస్ గారు ఏమన్నాడో తెలుసా? గంటలో చంపేస్తావా, 2 గంటల్లో చంపేస్తావా, 24 గంటల్లో చంపేస్తావా అంటూ నన్ను ఛాలెంజ్ చేసి నువ్వెప్పుడు చేస్తావా అని ఎదురు చూశాడు. బయటికి వెళ్తే వాడి చేతిలో చస్తావు. ఇప్పటికే నీ మీద 3 సార్లు మర్డర్ అటెంప్ట్ జరిగింది.
అదృష్టం బాగుండి బతికావు. అందుకే వాళ్ళ నుండి నిన్ను రక్షించి పెళ్లి చేసుకుంటానంటే నమ్మవే? ఛీ, మీరంతా ఇంతేనే. సిన్సియర్గా ప్రేమించేవాడిని చీపోరా అంటారు. పనికిరాని వెధవలకు ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. చూడు, నీ మనసు నొప్పించకుండా నీ ఇష్టంతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలాగే చేసుకుంటాను. కానీ నీకు వికాస్ గాడి మీద ఇంకా నమ్మకం ఉంది. వాడెంత బద్మాష్ గాడో ప్రూవ్ చేస్తాను. నీ ముందు నిలబెట్టి వాడి నోటితోనే నిజం చెప్పిస్తాను. అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆంటీ అంకుల్ కూతురులా చూసుకున్నారు అని ఫీల్ అవుతున్నావు కదా. నువ్వు లేకపోతే ఆ వికాస్ గాడు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడని బాధపడుతున్నావు కదా. వాడికంత సీన్ లేదని నిరూపిస్తాను. అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? వీడు నన్ను ఎప్పుడైనా ఏదైనా చేయగలడు. వీడు చెప్పినట్టు విని ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. సరే, ముందు నువ్వు ప్రూవ్ చేయి, ఆ తర్వాత ఆలోచిస్తాను. వెరీ గుడ్. అయితే ఈ రోజు నుండి ఇక్కడ కాదు, మా ఇంట్లో ఉండాలి. వికాస్ అక్కడికే వస్తాడు. ప్రూవ్ చేస్తాను. అంతవరకు నువ్వు నాతోనే ఉండాలి. నేనేం చేయను. ఈ చీర కట్టుకుని అందంగా తయారవు. ఇంటికెళ్దాం, సరేనా? గుడ్. కాపలా కాయండ్రా అంటే బిర్యానీ తిని దున్నపోతలో పడుకుంటారా? వదిలేలా పారిపోతుందని అనుకోలేదు బాయ్. నా డార్లింగ్ పారిపోయి ఉంటే మీ ప్రాణాలు తీసేవాణ్ణి. తప్పించుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేసింది అంటే రెండోసారి మూడోసారి ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా తప్పించుకుంటుంది. అందుకే ఎప్పుడు నా ముందు, నా కళ్ళ ముందుంటేనే బెటర్. రామృత, పద. పదండ్రా. చూడమృత, దారిలో తప్పించుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. మా వాళ్ళు నీ వెనకే గన్ పట్టుకుని ఉంటారు. నోట్లోంచి మాటొచ్చిందో తూట నీ వీపులో దిగుతుంది. డార్లింగ్ వారం రోజులు కోమాలో ఉంది కదా. బాగా చిక్కిపోయింది. అందమంతా పాడైంది. కోలుకోవాలంటే డాక్టర్ చెప్పినట్టు ఫ్రూట్స్ బాగా తినిపించాలి.
ఏమండి, పూలు పళ్ళు తీసుకుందాం అనుకున్నాం కదా, అవునవును మర్చిపోయాను. ఇక్కడే ఒక షాప్ ఉంది. మళ్ళీ అటువైపు దొరుకుతాయో లేదో. ఇక్కడే తీసుకుందాం పదండి. సరే పద. యాపిల్స్ ఎట్లా? 1.30 అమ్మా. ఏంటి బాయ్ బండాపావ్? ఫ్రూట్స్ తీసుకోవాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను బాయ్. రేయ్, ఈ ఫ్రూట్స్ మీకోసం నా కోసం కాదురా, మీ వదిన కోసం. నేనే వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాయ్. కిలో 30 అమ్మా. 25 రూపాయలు చేసుకుని 2 కేజీలు ఇవ్వు. లక్ష్మి, మామిడి పళ్ళు కూడా తీసుకుందామా? ఆ. మామిడి పళ్ళు ఎట్లా? కిలో 40 అమ్మా. 30 రూపాయలు చేసుకో. చూడు బాబు, సార్. అన్ని ఫ్రూట్స్ కిలో ప్యాక్ చేసి అర్జెంటుగా ఇవ్వు. అలాగే సార్. ఇతన్ని ఎక్కడో చూసినట్టుకుందే. ఇతను ఆ రోజు రాత్రి టైర్ పంచర్ వేయించుకున్న అబ్బాయే కదా? అవును అతనే. బాబు బాగున్నావా? అరే మీరే అంకుల్, బాగున్నారా? బాగున్నాను బాబు, నువ్వెలాగున్నావు? బాగున్నాను. లక్ష్మి, ఆ రోజు బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చాను. బండి పంచర్ అయితే నేనే. అవును, మిమ్మల్ని ఇంటి దగ్గర దించి వెళ్ళాడని చెప్పారు. ఆ అబ్బాయి ఇతనే. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. అంకుల్, మళ్ళీ చెప్తున్నాను, చాలా థ్యాంక్స్. ఆ రోజు మీరు చేసిన సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటే అదే రుణం తీర్చినట్టు బాబు. మీ రుణాన్ని ఇక్కడ కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను. లక్ష్మి, పువ్వులు కూడా తీసుకోవాలి కదా? అవునండి. బ్యాగ్లో పెట్టండి. ఎన్ని మూరలు కావాలమ్మా? మూరెంత? 20 రూపాయలమ్మా. ఎందుకమ్మా అంత రేటు? సీజనే కదా, 10 రూపాయలకి ఇవ్వు. గిట్టుబాటు కాదమ్మా. మరెంతకి ఇస్తావు? 15 రూపాయలకి తక్కువ రాదమ్మా. సరే, 3 మూరలు ఇవ్వు. బాబు, వీళ్ళకి 15 రూపాయలకి ఇస్తున్నాను, మీకు కూడా కావాలా? ముందు అంకుల్ వాళ్ళకి ఇవ్వు. చిల్లర ఇవ్వండి. నా సంగతి తర్వాత చూద్దాం. చిల్లరిస్తా, ఒక నిమిషం అమ్మా. మీకెన్ని మూరలు కావాలి బాబు? నాకు మొత్తం పువ్వులు కావాలి. మొత్తం పూలా? ఎన్ని మూరలు ఉన్నాయో లెక్క పెట్టి ఇవ్వు. మొత్తం 30 మూరలు ఉన్నాయి బాబు. ఇదిగో బాబు, ఇదిగోండి మీ చిల్లర. అవును బాబు, ఇన్ని పువ్వులు తీసుకున్నావు, ఏదైనా శుభకార్యమా? కాదంకుల్. మరి ఎన్ని పువ్వులు ఎందుకు? నా భార్యకి. ఓహో, నీకు పెళ్ళైందా బాబు? ఉమ్, మరి మీ ఆవిడేది? అదిగో ఆ కార్లో కూర్చునుందే, తనే నా భార్య. పేరు అమృత.
థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ, వెళ్ళొస్తాను. గుండెలోని జ్వాల గుప్పుమన్నదా, కంటిలోని గంగా కట్టదాటేనా, నీది కాని పాపం నీపై నింద మోపేనా, కానరాని శాపం ఏదో కాటు వేసేనా, అసలన్నీ నేడే ఆవిరాయినా, వెర్రి మొర్రి లోకం వెక్కిరించెనా. లక్ష్మి ఏమైంది లక్ష్మి? లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి? లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరు లక్ష్మి. లక్ష్మి అయ్యయ్యో అయ్యయ్యో, ఏమైందండి? ఏమయ్యో? ఇప్పటి వరకు బాగానే మాట్లాడారు కదా. ఏమైందో తెలియట్లేదమ్మా. లక్ష్మి 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 లే లక్ష్మి. లక్ష్మి ఏమైంది లక్ష్మి? కళ్ళు తెరు లక్ష్మి. ఇటు చూడు లక్ష్మి. లక్ష్మి